ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మీకా 2వ అధ్యాయము 13వ వచనము. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, మన ముందు ఎవరు నడుచుచున్నారు అనే అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులలో చాలా ప్రతికూలమైనటువంటి స్థితిగతులు ఉండవచ్చు. నా మార్గం ఈరోజు ఎవరికి తెలియదు, నేను వెళ్తున్నటువంటి మార్గంలో అనేకమైనటువంటి ఆటంకములు ఉన్నవి, నేను విజయాన్ని పొందలేకపోతున్నానని ఈరోజు కృంగిపోతున్నట్లయితే, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమనగా, ప్రాకారములను పడగొట్టువాడు మనకంటే ముందుగా వెలుచున్నాడు అని ప్రభువు మనకు ఒకసారి జ్ఞాపకం చేయుచున్నారు. ఆయన ఎంత శక్తివంతుడో, ఎంత బలవంతుడో, ఎంత మహత్యము కలిగినటువంటి వాడో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన అద్భుతమైన కార్యములను, ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే మన ముందున్నటువంటి ప్రతి ప్రాకారమును పడగొట్టి ఆ మార్గములో క్షేమంగా నడిపించే దేవుడు మన ప్రభువైనటువంటి యేసయ్య. నీకంటే ముందుగా ఆ మార్గంలో ఆయన ప్రయాణించి తన దూతను పంపించి ఆ మార్గంలో ఉన్నటువంటి అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారమును, ప్రతి అడ్డుబండలను, ఇత్తడి తడుపులను, ఇనుప సంకెళ్లను సమస్తమును కూడా పడగొట్టి ముందుకు నడిపించే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు దేనికి భయపడి కృంగిపోతున్నారా? దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రాకారమును నీ జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి ఆ సమస్యను ముందుగా పడగొట్టేవాడు నీ ముందు వెళుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగుదాము, విశ్వాసంతో వెళ్దాము. తప్పకుండా ప్రభువు చేసే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో అనేకమైనవి అనుభవించుదుము గాక. ఆమేన్.